ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును. దేవుడు నీకు పరిపూర్ణ ఆనంద సంతోషములు నవ్వు కలుగు చేయువాడై ఉన్నాడు. మనుషులు నీ సంతోషాన్ని దుఃఖంగా మారుస్తారు, నీ నవ్వుని అవమానంగా మారుస్తారు. నిన్ను అపహసించి నీ సంతోషాన్ని సమాధానాన్ని దొంగిలించి నిన్ను బాధకు గురి చేసే విధంగా ఉంటారేమో, కానీ మనం ఆరాధిస్తున్న ప్రభువైన క్రీస్తు ఎవరో తెలుసా? ఆయన పిల్లలమైన మనము సంతోషంగాను సమాధానంగాను నెమ్మది కలిగి బ్రతకాలని కోరుకుంటున్నారు. మన పిల్లలు మన కన్నుల ఎదుట ఎంత సంతోషంగా ఉండాలి అని మనం కోరుకుంటున్నామో, మరి మన కన్న తండ్రి ఆయన పిల్లలమైన మనము ఎంతో ఆనందంగాను సంతోషంగాను నవ్వుతూ బ్రతకాలని ప్రభు కోరుకుంటంలో ఆశ్చర్యమేముంది? అయితే దేవుని యొక్క మనస్సును గ్రహించక దేవుడు నాకెందుకు ఇంత అన్యాయం చేశాడని కానీ, దేవుడు నాకెందుకు ఇలాంటి బాధ కలిగించాడు అని కానీ అనేక సార్లు మనుషుల నోట మనం వింటూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు కూడా ఎప్పుడైనా అలా అనుకొని ఉంటే దేవుని ఎదుట పశ్చాత్తాపడి క్షమాపణ కోరుకొని వాటిని విడిచిపెట్టు. ఎందుకంటే మన పిల్లలను మనమే అనుకోం కదా, వాళ్లకు బాధ కలగాలని కానీ, వారికి అన్యాయం జరగాలని కానీ, వారికి ఏదో నష్టం కలగాలని ఏ తల్లిదండ్రులు పిల్లల ఎడల కోరుకోరు కదా. అలా మరి పరమ తండ్రి అయిన పరిశుద్ధుడైన ఆత్మలకు కాపరి అయిన మన తండ్రి ఆయన పిల్లలకు నష్టం ఎలా కలుగు చేస్తాడు, ఎలా అన్యాయం చేస్తాడు అనేది మనం ఆలోచించగలిగితే చాలా బాగుంటుంది, సంతోషం. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని ఉన్నత మనస్సును నీవు గ్రహించి ఏదైనా మనకు నష్టం కలిగిందంటే అది మన అవిధేయత వలన మాత్రమే అని, మన అజ్ఞానము వలన మాత్రమేనని గ్రహించినప్పుడు నిజముగా అట్టి వాటిలో నుండి మనము విడుదల పొందుతాము. ఎంత నష్టపోయామో అంతకంతకు గొప్ప దీవెనకు పాత్రులుగా మార్చబడతాము. కనుక దేవుడు నిత్యము మన సంతోషాన్ని కోరుకుంటున్నాడు. ఆయన మనకు నోటి నిండా నవ్వు కలుగు చేయువాడై ఉన్నాడు అనేది నిత్యము మనము జ్ఞాపకం ఉంచుకొని నష్టము కలిగినప్పుడల్లా మనలను సరిచేసుకుందాం. ఏ కీడైనా జరిగినప్పుడల్లా దేవుని ఇష్టానికి ఆయన పరిష్కరించడానికి దేవుడు మన సమస్యను పరిష్కరించినట్లుగా అవకాశం ఇద్దాం. ఓపిక పడదాం, ఓర్పు పడదాము. అంతేగాని వెంటనే తీర్పు తీర్చొద్దు. దేవుడు నాకు ఇలా చేశాడు అని అనొద్దు. ఎందుకంటే దేవుడు ఆయన పిల్లలను ఎంత ఉన్నతంగా ఉండాలి అనుకుంటున్నాడో ఆయన మనస్సు ఎరిగిన వారికే అర్థమవుతుంది. ఆయన మనస్సును ఎరిగిన వారిగా మనమందరం ఉందుముగాక. ఆమెన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చారు. మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకై మీ స్తోత్రాలయ్యా. ఈ దిన దీవెనల చేత నింపి నడిపించండి. ఈ దినము మీరు మా కొరకు సిద్ధపరిచిన ఆనంద సంతోషములను, ఆశీర్వాదములను, మేలులను మేము అనుభవించున్నట్లుగా కృప దయచేయండి అయ్యా. ఏదైతే అడ్డుకుంటుందో అపవాది క్రియలన్నీ యేసు నామములో లయపరచబడునుగాక. ఆరోగ్యాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని, ఆత్మీయతని పాడు చేస్తున్న ప్రతి దురాత్మ క్రియలన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. నీ పిల్లలకు కాపుదల, భద్రతను, క్షేమాన్ని కలుగు చేసి మీరు కోరుకున్నట్లుగా ఆనంద సంతోషములు గలవారిగా నీ పిల్లలు ఉందురుగాక. అట్టి కృప పొందుదురుగాక. నాన్న మీరే దీవించి ఆశీర్వదించుమని, మీ మనస్సు ఎరిగిన వారిగా మేము బ్రతకడానికి మీ కృప మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. ఆమెన్. తప్పకుండా వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ఇతరులకు షేర్ చేయండి. దైవ ఆశీర్వాదాలకు పాత్రులుగా మార్చబడండి. ఇప్పటికే ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్న మిమ్ములను నా దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.